అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ గోంగూర కర్రీ అండి. ఇది రైస్లోకి, చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుంది. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అలాగే దీనికి గోంగూర మా పెరట్లో కాసిన గోంగూరతోటే చేస్తున్నానండి. ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను ఈరోజు. ఇవి తెల్ల గోంగూర అంటారు కదండి. అవి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు 2 తీసుకున్నానండి. గోంగూర వేసినప్పుడు ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను కడిగి. అలాగే గోంగూరని ఇలా ఉడికించుకోవాలండి మెత్తగా. ముందుగానే ఉడికించి చక్కగా పప్పు కుత్తితోటి మెదిపి పెట్టుకోవాలి. తర్వాత ఇలా కర్రీ చేయకముందే ఇలా చేసి పెట్టుకోవాలండి. ముందుగా గోంగూరని ఉడికించి పెట్టాను కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకబెట్టానండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఈ తెల్ల గోంగూరతోటి. ఈ పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎందుకంటే గోంగూర కాంబినేషన్లో కొంచెం ఎక్కువే పడతాయండి. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు యాంటీబయాటిక్ కదా, హెల్త్కి చాలా మంచిదండి. ఏ కూర చేసినా కూడా పసుపు వాడితేనే మంచిది మన హెల్త్కి. అలాగే పసుపు వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఈ గోంగూర వేయటం వల్ల రుచి బాగుంటుందండి. పులుపుదనం ఉంటుంది కదా తెల్ల గోంగూర. అలాగే మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి. కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే దానిలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోవాలి. అయిన తర్వాత మనకి తగినంత గళ్ళుప్పే వేస్తున్నానండి. గళ్ళుప్పు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలి ఈ కూరని. ఇది అమ్మమ్మల కాలం నాటిదైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉందండి ఈ చికెన్ గోంగూర కర్రీ. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఈ చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. మనం ఈ గోంగూర వేసినాక వేరుగా ఉంటుందండి కలరు. ఇప్పుడు దీనికి తగినంత కారం వేస్తున్నాను. కారం వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం పిల్లలకు కూడా ఇదివరకటి వంటలు చేసి పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది. బయట తెచ్చుకునే ఫాస్ట్ ఫుడ్ల కన్నా కూడా మనం ఇంట్లో చేసిన ఫుడ్ చాలా మంచిదండి హెల్త్ పరంగాను. వీలైనంత వరకు పిల్లలకి ఇలా చేసి పెడితేనే పిల్లలు పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్లో ఉడికించుకున్న తర్వాతే గోంగూర వేసుకోవాలండి. లేదంటే ముందే వేస్తే ఈ ముక్క గట్టిపడిపోతుంది పులుపుకి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోస్తున్నాను. పోసి కూరని ఒకసారి మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుందండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ కర్రీ అసలు చాలా బాగుంటుందండి. చికెన్ గోంగూర కాంబినేషన్ ఇది రైసు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఫంక్షన్లలో కూడా పెడుతున్నారు కదండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం కూడా మనకి గ్రేవీ ఉండేదాన్ని బట్టి ఎగిరిన తర్వాత గోంగూర వేసుకోవాలండి. మనం కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత గోంగూర వేస్తే కనుక గట్టిపడిపోతుందండి ముక్క. అలాగే ఇప్పుడు దీనిలో ఒకసారి చూసి ఇది దగ్గర పడింది కదండి, ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి అలాగే మెదిపి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. దీనిలో మనం సరిపడా గ్రేవీ, కొంచెం పలుచగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం ఎక్కువ ఎగరబెట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా. మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. ఇలాగా నాటు గోంగూర అనేది తెల్ల గోంగూర అంటారు కదా అది.
నేను మొక్కలు వేసానండి. రోడ్డు వైపు మట్టి తోలాము. దాని మీద బీర చెట్లు, అలాగే గోంగూర, కాకరి అవి మొక్కలు పెట్టాను. ఇప్పుడు గోంగూర చాలా ఫ్రెష్గా ఉందండి. లేత ఆకేను, త్వరగా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెడితే కూర దగ్గరగా ఎగిరిపోతుందండి. తర్వాత ఒకసారి చూసి ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర, గరం మసాలా వేయటమేనండి. చక్కగా వేడివేడిగా అయినా కూడా బాగుంటుంది, అలాగే చల్లారిన తర్వాత అయినా కూడా బాగుంటుందండి. గోంగూర కాంబినేషన్ కదా. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీర అలాగే గరం మసాలా వేసుకోవాలి. కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీనిలో చాలా బాగుంటుందండి ఈ కూర. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు సర్వ్ చేసుకోవటమేనండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ పెరగటం లేదు, వాచ్ అవర్స్ కూడా ఇది అవ్వటం లేదండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అవ్వాలని. అయిపోయిందండి చికెను గోంగూర కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.